నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పల్లమాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో రాధా గెస్టిల్లో నెల్లూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీసీలకు సముచిత న్యాయం, రాజకీయ పార్టీలు బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బూతాటి రాధయ్య, తన్నీరు కోటయ్య, రఘురాం, ముదిరాజ్, సలీం, మాల్యాద్రి, రాము, గోపాల్, వెంకటేశ్వర్లు, ఆత్మకూరు శ్రీనివాస్, రమేష్, రాజేంద్ర, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా బీసీ సంక్షేమ సంఘం తరపున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాయలసీమ పర్యటనలో భాగంగా వివిధ జిల్లాలన్నీ కూడా పర్యటించి ఈరోజు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు శ్రీహరి గారి నాయకత్వంలో వివిధ కుల సంఘ నాయకులందరూ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. దీని మీద దేశవ్యాప్తంగా కూడా కుల గణాంకాలు చేయాలని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అన్ని రాజకీయ పార్టీలతో కూడా సమావేశమై ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పలు సందర్భాల్లో పలుమార్లు ఉద్యమం చేసినటువంటి పరిస్థితి. అక్కడ దాదాపు 4-5 సార్లు దేశ ప్రధాని కూడా కలిశాం. అయ్యా, ఈ దేశంలో మీరు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రతినిధిగా చెబుతా ఉన్నారు. ఈ దేశంలో కుల గణాంకాలు లెక్కించకపోవటం వల్ల సమస్త రంగాల్లో కూడా ఈ వర్గాలకు పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది. గతంలో బ్రిటిష్ వాళ్ళు కుల గణాంకాలు లెక్కించారు. ఆ తదుపరి 10 సంవత్సరాలకు ఒకసారి దేశంలో ఎస్సీ ఎస్టీ వారికి జనగణన చేస్తూ ఉంటారు. దాంతోపాటే మా కుల గణాంకాలు కూడా చేస్తే ఈ దేశంలో మేము ఎంతమంది ఉన్నామనేది మాకు కూడా అర్థమైద్ది. అదేవిధంగా కేంద్రం నుంచి కానీ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఉద్యోగాల్లో కానీ, అదేవిధంగా బ్యాంకుల్లో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా మా వాటా మాకు దక్కుతుంది అనేటువంటి ఆలోచనతో మేము అనేక దఫాలుగా మరి ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలు కలిసినటువంటి సందర్భం మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎన్నికల తాయిలాలు మొదలుపెట్టారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ జపం చేస్తూ ఉన్నారు. సమయం వచ్చింది మిత్రమా అని ఏదో ఒక ఆశ చూపించి బలహీన బడుగు వర్గాల ఓట్లు దండుకుని మళ్ళీ 5 సంవత్సరాల రాజ్యాధికారాన్ని పొందటానికి సమాయత్తున్నటువంటి నేపథ్యంలో మేము సంక్షేమ సంఘం ద్వారా గతంలో అనేక రాజకీయ పార్టీల్లో ప్రజాప్రతినిధులు కూడా చేసినటువంటి ఘనత ఈ సంక్షేమ సంఘానికి ఉన్నది. ఈ ఎన్నికల్లో కూడా మా సంఘంలో పనిచేసేటువంటి కొందరు వ్యక్తులకి, వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులకి తప్పనిసరిగా అక్కడ స్థానం కల్పించాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా. ఇవాళ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 175 నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీ సోదరులకు పోను. మిగిలిన నియోజకవర్గాలు మా వాటా, మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు దక్కాలి. మాకు దక్కని పరిస్థితిలో కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయం కూడా మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏదో కాకతీయంగా ఏదో తాయిలాలు ఇచ్చి ఓట్లు దందుకుందామనేటువంటి ఆలోచనతో మాత్రం రాజకీయ పార్టీలు అన్నీ కూడా మానుకోవాలి. ఇవాళ బీసీల దగ్గర డబ్బు లేదు, లేదా రాజకీయ లక్షణాలు లేవని చెప్పని కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, అంటే ప్రతిసారి కూడా మిమ్మల్ని ఓట్లేసి ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రులు చేసేటువంటి గొడ్డు చాకిరికి మేము పనికొస్తాం. కానీ అన్ని రంగాల్లో కూడా విద్య, ఉద్యోగ రంగాల్లో మేధావులు ఉన్నారు, తెలివిగలవాడు ఉన్నారు. బీసీ కులాలంటే అంత చులకనగా మాట్లాడితే దాని పరిస్థితులు వేరుగా ఉంటాయి. రామాయణాలు, భారతాలు రాసినటువంటి చరిత్ర గలటువంటి ఈ కులాలు కష్టజీవులు, కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులు ఈ కులాల్లో ఉన్నారు. వీరికి సరైనటువంటి న్యాయం జరగకపోతే దానికి తగినటువంటి పరిస్థితుల్లో మీరు మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ బలహీన వర్గాల వారు చాలామంది రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్లో లేకపోతే వివిధ రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో టికెట్ రాకపోతే వేరు పార్టీలకు వెళ్ళిపోయి, ఈ పార్టీకి అయితే ఆ పార్టీ, ఆ పార్టీ కాబట్టి ఈ పార్టీకి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క రాజకీయ స్వప్రయోజనాల కోసం బీసీల యొక్క మనోభావాల్ని దెబ్బతినే విధంగా ఇవాళ ఆ రాజకీయ పార్టీలకు తాకట్టు పెడతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మీరందరూ కూడా, బీసీలందరూ కూడా, ఎస్సీలందరూ కూడా సమాయత్తమయ్యి ఒక రాజకీయ పార్టీని వేదిక ఏర్పాటు చేసుకొని బహుజనులు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా మనం చేసిన రోజునే
ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఏదైతే ఆశించినటువంటి కళలు సాధకం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. 7 సీట్లు ఉన్నాయి. ఒకటి ఎస్సీ సోదరులకు పోవాలి. 8 సీట్లు ఉన్నాయి. ఎస్సీ సోదరులకు 1 సీటు పోవాలి. పోతే ఇంకా 7 సీట్లు ఉంటాయి. మా 4 సీట్లు మాకు ఇవ్వాలి. 3 ఆధిపత్య కులాల వాడు పోటీ చేయాలి. 3 సీట్లు బీసీలుగా, 4 సీట్లు బీసీలుగానే ఇవ్వకపోతే దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలు చాలా తీవ్రతగా ఉంటాయి. అది మాత్రం రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కూడా నేను ఈ సభ ద్వారా మీకు వివరిస్తూ ఉన్నాను. ఎందుకంటే బీసీలందరూ కూడా చాలా తెలియగలవాడు. మీరు అనుకున్నంత అమాయకులు కాదు. వాళ్ళు ఓటు రూపేణ ఎవరి భవిష్యత్తు రాయాలో, ఎవరి భవిష్యత్తు అంధకారంలో పెట్టాలో చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. కనుక అన్ని రాజకీయ పార్టీలు కూడా మా జనాభా నిష్పత్తి ప్రకారం, మా దామాషా ప్రకారంగా మాకు చెందాలి. చెందకపోతే దాని తర్వాత జరిగేటువంటి పరిస్థితులు కూడా మీరు చూడాల్సి వస్తుందని చెప్పి ఈరోజు నెల్లూరు జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశంలో మా రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు రావడం, ఇందులో ముఖ్యంగా రీసెంట్గా అయితే రాజకీయంగా బీసీల పైన ఎక్కువగా మాట్లాడడం జరుగుతూ ఉంది. బీసీలను వాడుకోవడం, తర్వాత వాళ్ళని పక్కన పెట్టడం, ఇది రీసెంట్గా మేము చూసాం. ముందే చెప్తున్నాం, ఇదివరకు ఆల్రెడీ మేము చాలాసార్లు చెప్పాం. బీసీలు ఎక్కడెక్కడ ఉన్నారా అంటే మేము క్లియర్గా చెప్పాం. వెంకటగిరి, ఉదయగిరి, కావలి, సర్వేపల్లి, ఈ 4 నియోజకవర్గాల్లో మెజారిటీ వచ్చి బీసీలే. వచ్చేదానికి రెడీగా ఉన్నారు. మరి ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం మాకైతే అర్థం కావట్లేదు. మరి ఈ పాయింట్ పైనే మేము గట్టిగా ఈరోజు డిస్కషన్ జరుగుతూ ఉంది. చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నారు. వీళ్ళకి బీసీలకి ఫైనాన్షియల్గా వాళ్ళకి లేదని అంటున్నారు. అది రాంగ్, అది చాలా తప్పది. కాబట్టి 2 పార్టీలు, ఇప్పుడు ప్రస్తుతానికి 2-3 పార్టీలు కంపల్సరీ బీసీలకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎంతో కాలం నుంచి ఈవెన్ బీజేపీ కూడా, మీరు కావాలంటే చూడండి, బీజేపీలో కూడా ఎంతో కాలం 30-40 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉంటే ఒక్క మిడతల రమేష్ అనే అతను ఈరోజు కూడా అట్టే ఉన్నాడు. మరి ఏమి అతనికి ఎంపీ సీట్ ఇవ్వచ్చు కదా. అదేవిధంగా చాలా దగ్గరలో కూడా వీళ్ళు పార్టీలు నమ్ముకొని ఉంటే వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవ్వడం అది ఎంతవరకు న్యాయం? కాబట్టి బీసీలు మెజారిటీ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా బీసీలకి ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో పార్టీల 2 ఉండవని తెలియజేస్తూ, కొత్త పార్టీల సైడ్ పోయేదానికి అవకాశాలు ఉంటాయని తెలియజేస్తున్నాను. రాష్ట్రం గురించి, రాష్ట్ర భవిష్యత్తు అధోగతి పాలైందనే విషయం అందరికీ తెలుసు. ఈరోజు మనం చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ అబ్నార్మల్గా పెరిగిపోయింది. అందరూ ఈ రాష్ట్రాన్ని వదిలేసి వేరే రాష్ట్రాలకి, వేరే సిటీలకు వెళ్తూ ఉన్నారు. మరి ఇటువంటి జంక్చర్లో మా ప్రధానమైంది ఏంటంటే, ఎవరైతే స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తారో వాళ్ళకి మాది సపోర్ట్ ఉంటుందని, అదేవిధంగా అగెనిస్ట్ ప్రైవేటైజేషన్, ఎక్కడ కూడా ప్రైవేటైజేషన్కి కూడా ఈ బీసీ సంక్షేమ సంఘం అగెనిస్ట్ అని, మళ్ళీ వచ్చి కుల జనగణన మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాము, చేస్తున్నామని చెప్పారు. మరి ఆ డేటా మొత్తం ఇమీడియట్గా పెట్టాలని మేము ఈ బీసీ సంక్షేమ సంఘం మన గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ తెలియజేస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.